సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో మనకి ప్రధానంగా వినిపించే పేర్లలో ఒకటి తమన్. స్టార్ హీరోల దగ్గర నుండి మీడియం రేంజ్ హీరోల వరకు తమన్ మ్యూజిక్ అంటే సినిమా హిట్ అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. డైరెక్టర్ కోరుకున్న అవుట్పుట్స్ని అతి తక్కువ సమయంలోనే అందించగల టాలెంట్ తమన్ సొంతం. అందుకే అందరూ ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రోజులో 24 గంటలు ఉంటే అందులో 18 గంటలు నేను పనిచేస్తూనే ఉంటాను. ఎప్పుడు నిద్రపోతానో కూడా క్లారిటీ ఉండదంటూ ఒక ఇంటర్వ్యూలో తమన్ చెప్పుకోవడం అప్పట్లో బాగా వైరల్ అయింది. మరి ఇంత పనిచేస్తున్నప్పుడు ఒక మనిషికి ఏదో ఒక అలవాటు ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంటుంది. తమన్కి అలా ఉపశమనం ఇచ్చే హ్యాబిట్ క్రికెట్. ఈయనకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో క్రికెట్ అంటే కూడా అంతే ఇష్టం. టాలీవుడ్ తరపున తమన్ ఇప్పటి వరకు ఎన్నో చారిటీ మ్యాచ్లు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రికెట్లో ఈయన సెంచరీలు కూడా చాలానే చేశాడు. ఈయన ఆడిన షాట్స్కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ కూడా చేస్తుంటాడు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే తమన్ అభిమానులతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. అయితే ఆయన తను ఆడుతున్న ఒక క్రికెట్ వీడియోని అప్లోడ్ చేసి డోంట్ బౌల్ షార్ట్ బ్రో అని రాశాడు. దీనికి ఒక అభిమాని షార్ట్కి స్లాట్కి తేడా తెలియనప్పుడే అర్థమైంది నువ్వు ధోని ఫ్యాన్ అని అంటూ ఒక సెటైరికల్ కామెంట్ పెట్టాడు. దీనికి ఒళ్ళు మండిన తమన్ అగ్రెసివ్గా రిప్లై ఇచ్చాడు. ఓకేరా, వచ్చి నేర్చుకుంటాను, నీ అడ్రస్ పంపు బే అంటూ కామెంట్ చేశాడు. అయితే తమన్ మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని అనే సంగతి మనందరికీ తెలిసిందే. అతనికి రిప్లై ఇచ్చిన అభిమాని ఒకే సమయంలో తన అభిమాన క్రికెట్ని తనని అవమానించాడు. అందుకే తమన్ ట్రిగ్గర్ అయి ఈ రిప్లై ఇచ్చాడు. తమన్కి ఇలాంటి రిప్లై ఇవ్వడం కొత్తేమీ కాదు. గతంలో ఆయన మహేష్ బాబు ఫ్యాన్స్పై నేరుగా సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందరూ సెలబ్రిటీలలాగా తమన్ నెగిటివిటీని పట్టించుకోకుండా ముందుకు వెళ్లే రకం కాదు. తనపై ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే ఇచ్చి పడేస్తాడు. ఇకపోతే ప్రస్తుతం తమన్ అఖండ 2, ఓజీ, లెనిన్, రాజాసాబ్, తాండవం వంటి సీనియర్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్తో పాటు సిద్ధు జొన్నలగడ్డ, తెలుసు కదా లాంటి డిఫరెంట్ ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు. వీటితో పాటు సన్నీ డియోల్, రెజీనా కలిసి నటిస్తున్న జాట్ అనే హిందీ ప్రాజెక్టుకు సైతం సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలపై మార్కెట్లో ఎలాంటి బజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు.